కరీంనగర్లో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరి ధాన్యం కొనుగోళ్లు చేశామని, రైతుల అవసరాలపై కలెక్టర్లు నేరుగా నిర్ణయం తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, కరీంనగర్ అభివృద్దిపై వారు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అసలు అంటే ప్రజలందరికీ, తెలంగాణ ప్రజానీకానికి మీడియా ద్వారా ఒక విషయం తెలియజేస్తున్నా. డిజైన్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ పెద్ద మనుషులు. కట్టింది ఎవరు? బీఆర్ఎస్ పెద్ద మనుషులు. మరి కొంతకాలం హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్, తర్వాత కేసీఆర్ గారు ఇరిగేషన్ మినిస్టర్. కూలింది ఎప్పుడు? వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. మేము చాలా పారదర్శకంగా ఎంక్వైరీ చేస్తే మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడితే ఎట్లా? మరి ప్రపంచ చరిత్రలో 1,00,000 కోట్లు పెట్టి, అంటే ఈక్వలెంట్ ఆఫ్ 1,00,000 crores ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టి అసలు పూర్తిగా 3 ఏళ్లలో నిరుపయోగంగా కూలిపోవడం, ఇది కూడా ఒక రికార్డే వాళ్ళది. బీఆర్ఎస్ మద్దతు పలికిన చట్టం ప్రకారం ఏర్పాటైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎంక్వైరీ చేసిండ్రు. వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తే వీళ్ళది కూడా మేము చెల్లదంటారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం. బంగాళాఖాతంలో వేయటం జరిగింది. భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈ రోజు అసలు సిసలు జాయిరైన ఆ పట్టాదారుడికి ఏ కోశాన అన్యాయం జరగకుండా ఉండే ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తాను. ప్రజాస్వామిక స్ఫూర్తితో ఈ చట్టాన్ని తీసుకొచ్చి భూభారతికి సంబంధించి ఎక్కడైతే లావాదేవీలు పట్టాదారికి వ్యతిరేకంగా భయం పెట్టి భయాందోళన చేసి తీసుకున్నారో వెంటనే దానిపైన చర్య తీసుకునే కార్యాచరణ తీసుకోండి. పంచనామా చేద్దాం. ఎవరి భూమి వారికి ఇచ్చే కార్యాచరణ తీసుకునే ఈ భూభారతి చట్టం 2వ తారీఖు నుంచి అమలు చేసే ఈ భూభారతి చట్టంలో ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఒక ప్రధానమైన అంశంతో సులువుగా ఈ రోజు భూమికి సంబంధించిన లావాదేవీలు జరగాలని ప్రతి కమతానికి భూదార్ అనే మరి గుర్తింపు ఇవ్వటం జరుగుతుంది. హౌసింగ్ సంబంధించి మా నియోజకవర్గం హుస్నాబాద్ లో 1443 ఇళ్లు శాంక్షన్ అయితే 10 సంవత్సరాల్లో 443 ఇళ్లు మాత్రమే ప్రజలకు అందజేసినారు. అందులో 243 ముల్కనూరులో సీఎం గారు దత్తతగా తీసుకొని ఆనాడు కేసీఆర్ గారు ఇళ్లు కూలగొట్టిస్తే అవి మేము మానవ హక్కుల కమిషన్ కోతే ఇచ్చినటువంటి ఇళ్లు మొత్తం కాన్స్టెన్సీ 10 years 443 హౌస్ కంప్లీటెడ్. కరీంనగర్ అసెంబ్లీ కూడా 1400 ఇళ్లు శాంక్షన్ ఇస్తే దానికి సంబంధించి ఇప్పటి వరకు 136 మందికి మాత్రమే ఇళ్లు ఇచ్చినారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3500 ఇళ్లు పారదర్శకంగా పేదలకు అర్హత ప్రకారంగా ఇస్తాను. అందుకు సంబంధించి ప్రభుత్వాలు అందరూ కూడా మంత్రులు చెప్పినారు, ఎక్కడైనా ఏ పార్టీ నాయకుడైనా అవినీతికి పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటాం, తప్పకుండా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నాం. మళ్ళొక్కసారి కూడా అదే మాట.